నా పేరు ఆనంద్, మా ఊరు ఏలూరు. ఏలూరు ఈఎన్టీ హ్యాండ్స్ తరపున ఈరోజు నేను నా కష్టంలో ఒక్కరికైనా ఫుడ్ పెట్టాలనుకున్నా. నా షాప్ కట్టబట్టి మిడ్ నైట్ అయింది. అలా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ లేదని మౌర్య హోటల్కి వచ్చా. అక్కడ బిర్యానీ కట్టించుకొని ఎవరికి ఇవ్వాలనుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక దగ్గర నైట్ సెక్యూరిటీగా ఒక బాబాయ్ చేస్తున్నాడు. ఆ బాబాయ్కి తీసుకెళ్లి బిర్యానీ ఇస్తే ఆ బాబాయ్ ఏమన్నాడు తెలుసా? బాబాయ్ నాకు వద్దు, దాచి పొద్దున్నే మా మనోళ్ళు మనవరాళ్ళకి పెడతాను అన్నాడు. అయ్యో బాబాయ్, వాళ్ళకి కావాలంటే మళ్ళీ ఇవ్వచ్చు, ఈ బిర్యానీ పొద్దున్నకి పాడైపోద్ది, ఇప్పుడు తిను అంటే బలవంతం చేస్తగానే తినలా. అంటేనే మా అమ్మ గుర్తొచ్చింది అబ్బా. నిజంగా పండక్కి పబ్బాలకి చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఎత్తే ఇంట్లో నా కొడుకున్నారని మూతేసి మరీ దాచేది. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కూడా మీకోసం అలా దాచిపెడితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలా ఆ బాబాయ్తో మాట్లాడి ఇంటికి వచ్చేస్తుంటే దారి పొడుగు నాకు బాబాయ్ ఒంటరిగా నడుచుకొని వెళ్తున్నాడు. అయ్యో బాబాయ్ అనిపించి బాబాయ్కి లిఫ్ట్ ఇచ్చి ఫస్ట్ భయపడిపోయాడు. బాబాయ్ కంగారు పడుకున్నాను ఎక్కడోనంటే అప్పుడు బండి ఎక్కితే ఆయన ఇంటికాడ దింపేసి ఇంటికి వచ్చేసా. ఇంకా ఏలూరు యూనిటీ హ్యాండ్స్ తరపున నా వంతు నేను ఒక్కరిని ఎంతవరకు చేయగలో, ఏలూరుకి ఎంత చేయగలో అంత చేస్తూనే ఉంటా హెల్పింగ్ వీడియోస్. మీరు నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.